మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని గాజుల రామారంలో ఈ నెల 27న జరిగిన కాల్పుల కేసును ఛేదించారు పోలీసులు. ఎల్ఎన్ బార్ సమీపంలో కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు నరేష్ తో పాటు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి వివరాలు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. నిందితుల దగ్గర నుంచి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు, 3 కార్లు, బైక్ ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నెల రోజుల కింద బీహార్ నుంచి దొంగతనంగా తుపాకీతో పాటు 100 బుల్లెట్లను కొనుగోలు చేసినట్లు డీసీపీ వివరించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు డీసీపీ కోటిరెడ్డి. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని గాజుల రామారంలో ఈ నెల 27న జరిగిన కాల్పుల కేసును ఛేదించారు పోలీసులు. ఎల్ఎన్ బార్ సమీపంలో కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు నరేష్ తో పాటు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. నిందితుల దగ్గర నుంచి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు, 3 కార్లు, బైక్ ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నెల రోజుల కింద బీహార్ నుంచి దొంగతనంగా తుపాకీతో పాటు 100 బుల్లెట్లను కొనుగోలు చేసినట్లు డీసీపీ వివరించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు డీసీపీ కోటిరెడ్డి. పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎన్ బార్ దగ్గర, బార్ రెస్టారెంట్ దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు 15 మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇందులో పూర్ణిమ, అజయ్ చంద్ర అండ్ గౌతమ్, వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాజుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవడంతో ఆ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడడం, అడ్డగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడడం. ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ అంతకుముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి, శివకి ఫోన్ చేయడం, వాళ్ళు హుటాహుటిన తార్ వెహికల్, బెలూన్ వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ని, అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధీనంలో ఉంటుంది. ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మటే రాగానే ఫైర్ ఓపెన్ చేయడం, ఆ ఫైర్లో వాళ్ళు తప్పించుకోవడం, తర్వాత ఇతను తారు వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం, అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలై పారిపోవడం జరుగుతుంది. ఇందులో ఈ నరేష్, శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్, శాంసన్, నరేందర్ మరియు ఉజ్వల్. ఇది పిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి అమిత్ సాయంతో వీళ్ళ ఫ్రెండ్స్, నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్, బుగ్గప్ప, కరణ్, జగ్గు, వీళ్ళతో కలిసి బీహార్ వెళ్ళి అమిత్ సాయంతో ఒక కంట్రీ మేడ్ పిస్టల్ని, ఒక 100 లైవ్ రౌండ్స్ని